మనం కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలో చూస్తారు. నీతిగా బ్రతికే వాడికి నిందలెక్కువ. బాధ్యతగా బ్రతికే వాడికి బాధలెక్కువ. కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉంటే బాధపడే 100 రోజుల నుంచి తప్పించుకోవచ్చు. నీవు గాయం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా కోలుకోవాలని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా నిలబడాలి అని ఆలోచించు. నోరు లేని మేకల్ని బలిస్తారు కానీ సింహాన్ని కాదు, గుర్తుంచుకో. కాబట్టి మేకలా కాకుండా సింహంలా జీవించు. గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెబుతారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పుకోవడం మంచిది. పడిపోతే పైకి లేపేందుకు ఎవరు లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. విరిగిన పాలతో చేసిన పదార్థానికి విలువ ఎక్కువ. అదే విధంగా నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. చావు బ్రతుకులు ఎక్కడ ఉండవు. ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది, భయంలోనే చావు ఉంటుంది. నీ లక్ష్యం మంచిదైతే సరిపోదు, నీవు నడిచే మార్గం కూడా మంచిదై ఉండాలి. మీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. మీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. నీకు ఇష్టముంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. నీవు కష్టముంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువని గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు. కుదిరితే పరిగెత్తండి, లేకపోతే నడవండి. అది చేతకాకపోతే పాకుతూ పోండి. అంతేకాని ఒకే చోట కదలకుండా ఉండిపోకండి. పంటే కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని ఆ భగవంతుడు పండిస్తాడు. ఏం మాట్లాడాలనో తెలిసినవాడు, ఏం మాట్లాడకూడదో తెలుసుకునగలిగిన వాడు వివేకవంతుడు. ఇష్టం, కోరిక అనేవి మిమ్మల్ని బానిసగా మారుస్తాయి. ఓపిక, ఆశయం అనేవి మిమ్మల్ని ఎప్పటికైనా రాజులు చేస్తాయి. నీ మనసును నీవు అదుపు చేసుకోకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారుతుంది. నిన్ను ఎవరో ఎగతాళి చేశారని మీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. నీవు రోడ్డు మీద రాయిలా ఉండకు. ఎవడో ఒకడు తన్నేస్తాడు. ఊరి చివర కొండలా ఉండు. తాకడానికి కూడా ఆలోచిస్తాడు. వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో మరియు నడకలో మాత్రమే చూపగలం. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగున మోసం జరగవచ్చు, కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్ట శక్తి నిన్ను ఆపలేదు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకుంటే ఏ బంధము తోడు ఉండదు. మిమ్మల్ని అనుమానించే వాడిని మీ దగ్గరకు రానియకండి. మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరకు మీరు వెళ్ళకండి. నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో వ్యక్తికి వెలుగును చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పూర్తిగా ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కానీ వంగిపోయే చెట్లు కాదు.
ఏ వ్యక్తికి అయినా డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాన్ని పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. నీవు తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని. బంధాల విలువ తెలియకుండా కుమార్తెను ఎంత పెంచినా దండగే. మీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ మీ గుణం ఉపయోగించి మనసు గెలవడం చాలా కష్టం. అలసిపోయి ఆగిపోవాలనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసే ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీని చేస్తేనే ధైర్యం దారి చూపిస్తుంది. ఈ రోజుల్లో తప్పు చేయడానికి ఎవరు భయపడడం లేదు. చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు మీరు ఎలాంటి వారో తెలియజేస్తాయి. తలరాతను ఎప్పుడు నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు మీకోసం ఎదురు చూస్తుంటాయి. ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. మీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేమీ మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా పనిచేసి చూడు, నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరు మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. మీరు ఎంత తక్కువ శృంగారం చేస్తే అంత ఎక్కువ శక్తిని మీ లోపల పోగు చేసుకోగలుగుతారు. ఇది వైజ్ఞానికంగా నిరూపించబడింది. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు చింతించకండి. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు మీకు అనుభవాన్ని ఇస్తుంది. దేవుడికి ఇవ్వాలనుకున్నది లేని వాళ్ళకి ఇవ్వు. ఎందుకంటే నీ దగ్గర అడుక్కునేంత పేదవాడు కాదు భగవంతుడు. మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి. గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకండి. పరాజయాల గురించి పట్టించుకోకు, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఉండదు. జై హింద్.